హాయ్ హలో ఫ్రెండ్స్, పన్నీర్ భుజియా అయితే చేస్తున్నాను. దీనికైతే ఫస్ట్ అయితే 10 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి అయితే ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు. ఇందులో పన్నీర్ కూడా వేసేసుకున్నాను. అలాగే 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. కనీసం ఒక 20 మినిట్స్ మనం బాయిల్ చేసేసుకుందాము. కొంచెం కస్తూరి మేతి అయితే వేసుకొని కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. పన్నీర్ భుజియా అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చాలి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, పన్నీర్ భుజియా అయితే చేస్తున్నాను. దీనికైతే ఫస్ట్ అయితే 10 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి అయితే ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు. ఇందులో పన్నీర్ కూడా వేసేసుకున్నాను. అలాగే 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. కనీసం ఒక 20 మినిట్స్ మనం బాయిల్ చేసేసుకుందాము. కొంచెం కస్తూరి మేతి అయితే వేసుకొని కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. పన్నీర్ భుజియా అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చాలి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.